మీరు కట్టి మీ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గత 2 ఏళ్ల నుంచి కూడా ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. తాము ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది, ధాన్యం వచ్చింది, సాగుబడి వచ్చిందని చెప్తారు. సింపుల్ ఒకటే మాట స్ట్రైట్గా పోచంపల్లి అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు 2014 కంటే ముందు ఉన్నాయి కదా. మరి అవలు ఎందుకు పంటలే ఈ పంట ఒకటే స్ట్రైట్గా అవలు ఎందుకు పంటలే? అవలకి ఎవరో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు వచ్చింది? ఎందుకు కేసీఆర్ వచ్చిన తర్వాతనే 3 కోట్ల టన్నులకు వచ్చింది? ఒకటే, ఇది ఎక్కువ అవసరం లేదు. ఇక దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. ఓకే, విషయం ఏమైంది అని అంటే వాళ్ళు ఉర్లుడు మైకుల ముందట పోవడే తప్ప ప్రశ్న లేదు ఎదురువైపు నుంచి. మీరు ఎదురుగున్న ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న వేస్తే నేనేమంటున్నా, ఈ ప్రశ్న ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డా దొరికితే రేవంత్ రెడ్డా వేస్తుడు. ఎందుకు 2014 కంటే ముందు తెలంగాణలో దరిద్రంగా ఉంది వ్యవసాయము? ఎందుకు మీ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా ఎన్నడూ 40-50 లక్షల టన్నులకు మించి పంట పండలేదు తెలంగాణలో? ఎందుకు కేసీఆర్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లకే మొదలైంది? భారతదేశానికి అన్నపూర్ణ అయింది తెలంగాణ. ఎట్లా అయిందో చెప్పండి అని ప్రశ్న ఏంటి? ఎందుకంటే పోచంపల్లి వాళ్ళే కట్టిండ్రు, పోచంపాడు ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి వాళ్ళే కట్టిండ్రు, మేము కాదంటలేదు. మరి ఎందుకు రాలేదు? ఏమొచ్చింది? 2014 ముందు లేనిది 2014 తర్వాత వచ్చింది ఏంది? కాళేశ్వరమే కదా. కాళేశ్వరము అంటే అది మిడ్ మానేరు కావచ్చు, అది మల్లన సాగర్ కావచ్చు, అది అన్నపూర్ణ సాగర్ కావచ్చు, అది కొండపోచమ్మ కావచ్చు, అది రంగనాయక సాగర్ కావచ్చు, అది బస్వాపూర్ కావచ్చు, అన్నీ కూడా కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టులు భాగంగా వచ్చిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ వచ్చినాయి కాబట్టే కదా. అంతెందుకు, ఈవెన్ మన ప్రాంతం తీసుకుంటే కూడా, నల్గొండ జిల్లా తీసుకుంటే కూడా, సూర్యాపేట జిల్లా తీసుకుంటే కూడా, ఎందుకు ఒక్కరోజు కూడా తుంగతుర్తి సూర్యాపేట తాలూకాలలో ఉత్తమ్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన, ఇప్పుడు ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న మోతే మండలంలో 1 ఎకరం పంటలు పండలేదు? ఇవాళ ఎందుకు సూర్యాపేట, నల్గొండ జిల్లా భారతదేశంలోనే వరి పండించిన నెంబర్ 1 జిల్లా అయినాయి? ఎట్లా అయినాయి? దేంతోనైనాయి? కాళేశ్వరం నుంచి ఇచ్చిన నీళ్లతోని వరుసగా 5 సంవత్సరాలు చెరువులు నింపితే, చెరువుల ద్వారా ప్రత్యక్షంగా కాలువల ద్వారా, అదేవిధంగా చెరువులు నిండడం, కాలువల ద్వారా వచ్చిన నీళ్ళతో భూగర్భ జలాలు పెరగడం ద్వారా, దానికి 24 గంటల కరెంట్ యాడ్ చేయడం ద్వారా ఇది మొత్తం వచ్చింది. ఇంకొకటి కూడా, మీకు ఉత్తమ్ కుమార్వి కాకి లెక్కలు తప్ప ఉత్తమ్ కుమార్ చర్చకు నిలబడలేడు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు వచ్చిన తర్వాత 2 యాసంగిలు నీళ్ళు ఇవ్వలేదు. 2 యాసంగిలు నీళ్ళు ఇవ్వలేదు. ఓకే, నీళ్ళు ఇవ్వకుండా సాగు పెరుగుద్దా తగ్గుద్దా? సాగు తగ్గుద్ది కదా. సాగు తగ్గినాక పంట ఎడంగా పెరిగింది. ఎవడిచ్చిన లెక్క? ఏం లెక్క ప్రకారం చెప్తున్నావు నువ్వు? ఎవడిచ్చిన లెక్క? నువ్వు కొన్నదెంత ఇప్పటివరకు చెప్పు. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, మేము మా ప్రభుత్వం ఉన్న రోజులు ప్రతిరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లు ప్రకటించేది ఏ రోజు ఎంత ధాన్యం కొన్నది, ఎంత ధాన్యం కేంద్రాలకు వచ్చింది, ఎంత ధాన్యానికి డబ్బులు పడింది. ఇక్కడ సివిల్ సప్లైస్ కమిషనర్ మొత్తం రాష్ట్రంలో ఎంత వచ్చింది ప్రకటన చేసేది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 పంటలు వచ్చినాయి. ఒక్కసారి మీరు ఇటువంటి ప్రకటన రాగా చూసినరా? జిల్లా కలెక్టర్ నుంచి కానీ, ఇక్కడ సివిల్ సప్లైస్ సెక్రటరీ నుంచి కానీ. ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప లేవు. ఇంకొకటి, కేసీఆర్ వచ్చిన తర్వాతనే 90 లక్షల ఎకరాలలో సాగు పెరిగింది అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్లో మంత్రి ప్రకటించారు. ఓకే, ఎవరు? వాళ్ళ ఫ్రెండ్ గవర్నమెంట్. ఎవరు ఫ్రెండ్ గవర్నమెంట్ అంటే? రేవంత్ రెడ్డి ఫ్రెండ్, మోడీ బడే బాయ్ గవర్నమెంట్ కేంద్రంలో. మాకు ఇప్పుడు శత్రువులే కదా వాళ్ళు. ఓకే, మాకు ఎప్పుడు లేరు కదా. మాకు వాళ్ళు ప్రకటించింది అక్కడి నుంచి. వీళ్ళెవరు వేసిన ప్రశ్న ఓకే అంత స్పష్టంగా కనబడుతుంది కళ్ళ ముందు. గంతెందుకు పోయి నువ్వు తెలంగాణడివే, మీ ఊర్లో సాగు అప్పుడే ఉండి ఇప్పుడే ఉండే చెప్పరాదు? మీకు ఏమైనా అన్నారు కాదు, వాళ్ళ ఊళ్ళలో వ్యవసాయం ఏముండేనో చెప్తారు కదా. ఇంత జరుగుతున్న కాళేశ్వరం ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎందుకు మీ ప్రభుత్వం డ్యామేజ్గా మారింది? ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ రోజు వరకు మీరు మొత్తం ప్రతి ప్రాజెక్ట్ హిస్టరీ తీసుకుంటూ పోండి. పెద్ద ప్రాజెక్టులు ఏమైనా, పెద్ద నదులపైన కట్టిన ప్రాజెక్టులు కట్టినప్పుడు పూర్తి కాకముందే 2 సార్లు 3 సార్లు 4 సార్లు డ్యామేజ్ కానీ ప్రాజెక్ట్ లేదు ఈ రోజు వరకు. అది ప్రపంచవ్యాప్తంగా. అది నువ్వు అమెరికాలో కట్టినవా, రష్యాలో కట్టినవా, చైనాలో కట్టినవా, యూరోప్ దేశాల్లో కట్టినవా, భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో కట్టినవా, ఆంధ్రప్రదేశ్లోనే కట్టినవా, నువ్వు ఎక్కడ కట్టిన ప్రాజెక్ట్ అన్నా ఇప్పటి వరకు ప్రాజెక్టుల హిస్టరీలో. ఎందుకనంటే 1 నెల 2 నెలల్లో పూర్తి అయ్యాక ప్రాజెక్ట్ డెఫినెట్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. వరదలు వస్తాయి, నదన్నప్పుడే వరద.
ఒక్కోసారి అనూహ్యమైన వరద వస్తుంది. అయినా దాంట్లో కూడా అతి తక్కువ నష్టంతో కట్టబడ్డ మొదటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే. అంతేందుకు ఇప్పుడు ఇదే ఎన్డీఎస్ఏ వీళ్ళు ఒకటే వాగుతున్నారు, ఎన్డీఎస్ఏ మాకు ఇదే బైబిల్, ఇదే ఖురాను, ఇదే మా భగవద్గీత అని చెప్పి వరుతున్నారు కదా. అదే ఎన్డీఎస్ఏ కడుతున్న పోలవరం ఇప్పటికి 4 సార్లు కొట్టుకపోయింది దాని రిపేర్ల కొరకే 2700 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్రం ఎన్డీఎస్ఏ కడుతున్న ప్రాజెక్టు. అంటే ఇక్కడ మరి అక్కడ పోలవరం దగ్గర ఒకటి అదే చెప్తున్నా నేను. సో ఇక్కడ వీళ్ళ మాటలు పనికి మాలిన పసలేని అర్థం లేని మాటలు తప్ప ఒక్కటి కూడా నిజం లేదు, అందులో ఒకటి కూడా వాస్తవం లేదు. మేము ఇవాళ అందుకే ఛాలెంజ్ చేసినాం. చలో కన్నెపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది, మీరు బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. మా తెలంగాణలో ఏ రైతుని తీసుకపోయినా మీరు తెల్లందనక సాగుకొట్టి పొలాల కాడ వండబెట్టి పాములతో గరిపించి కరెంట్ షాకులతో సాగుకొట్టిన మా రైతాంగం ఇవాళ అటువంటి రైతులు కరెంటు మోటార్లు పెట్టుకోవడం అలవాటున్నా ఏ రైతుని తీసుకుపోయి చేతికి ఇచ్చినా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తాడు. దాంట్లోంచి నీళ్ళు బయటకు వస్తాయి. ఇవాళ ఈ రోజు కూడా మేము అది ఛాలెంజ్ చేస్తున్నాం. చలో ఆన్ చేయి, ఎందుకు చేయి,